కేసీఆర్ అన్నా ఎక్కడున్నావు, మమ్మల్ని కాపాడే నాయకుడా ఎక్కడున్నావు అంటున్నారు హైడ్రా బాధితులు. పేదల ఇళ్లపై హైడ్రా బుల్డోజర్లు విరుచుకుపడుతుండటంతో బాధితులు కేసీఆర్ ను గుర్తు చేసుకుంటున్నారు. కేసీఆర్ హయాంలో తమ బతుకులు బాగుండే అని, తమ ఇళ్ల జోలికి ఎవ్వరూ రాలేదన్న అభిప్రాయాన్ని బాధితులు వ్యక్తం చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్రంగా మండిపడుతున్నారు. బాధితులు హైడ్రా దెబ్బతో కేసీఆర్ కు మైలేజ్ పెరుగుతున్నట్లుగా భావిస్తున్నారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, రైట్ రేనా, దాదాపు 20 రోజుల నుంచి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో హైడ్రా పెద్ద ఎత్తున మొత్తం కూల్చివేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రధానంగా ఇటు హుసేన్ సాగర్ ఆ వైపు కానీ, సాగర్ వైపు కావచ్చు, లేదంటే గండిపేట నుంచి వైపు కానీ, ఇంకా చాలా ప్రాంతాల్లో చెరువులకు కుంటలకు ఆనుకున్న ఏరియాలో ప్రధానంగా పెద్ద ఎత్తున చిన్న భవనాల నుంచి బడా అంతస్తుల వరకు నేలమట్టం చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రధానంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా క్లియర్ డైరెక్షన్ ఇచ్చారు. పూర్తి స్వేచ్ఛ కూడా రంగనాథ్కి ఇచ్చారు. ముఖ్యంగా హైకోర్టులో కూడా ఎలాంటి ఇబ్బందులు వచ్చినా కూడా దాన్ని తట్టుకునే విధంగా పూర్తి స్థాయిలో హైడ్రా కూల్చివేతలు స్టార్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూసాం. ఇప్పటికే ఒక కాంగ్రెస్ సంబంధించినటువంటి మాజీ ఎంపీ సంబంధించినటువంటి పెద్ద భవనాన్ని కూల్చివేయడం మొదలు పెడితే, దాని తర్వాత వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించినవి కావచ్చు, దాని తర్వాత ఉన్నత అధికారులే కావచ్చు, వివిధ రకాల బిల్డర్లే కానీ, దీంట్లో కొంతమంది మధ్యతరగతి వాళ్ళ ఇంట్లో కూడా కొన్ని కోల్పోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇవన్నీ కూడా నిబంధనలకు విరుద్ధంగా కట్టినటువంటి భవనాలు, ఇండ్లను దృష్టిలో పెట్టుకుని కూల్చివేస్తున్నాం తప్ప ఎక్కడ కూడా పేదలకు అన్యాయం జరిగే విధంగా చేయట్లేదని కూడా చెప్పారు. అయితే నిన్న గడిచిన ఒక 10-15 రోజులుగా గ్యాప్ ఇచ్చినటువంటి హైడ్రా నిన్న పెద్ద ఎత్తున అమీన్పూర్ కావచ్చు, అదేవిధంగా కేపీహెచ్పి, మదీనాగూడ, పలు ప్రాంతాల్లో పటాన్ చెరువు అనుకొని పలు ఏరియాల్లో పెద్ద ఎత్తున చెరువులకు ఆనుకొని ఉన్నటువంటి ఏరియాలో ఉన్నటువంటి చాలా బిల్డింగ్లను నీలమట్టం చేశారు. 5 అంతస్తుల భవనం నుంచి చిన్న భవనాలు కూడా పెద్ద ఎత్తున కూల్చారు. ఇదే సమయంలో కొంతమంది మధ్యతరగతి వాళ్ళు కూడా రోడ్డు మీదకి వచ్చారు. ఆ భవనాల్లో మేము ఉంటున్నాము, మా ఇండ్లు కూడా పోయాయి, పేదలు కట్టిన ఇండ్లపై ఇంత దుర్మార్గంగా హైడ్రా ఎట్లా కూల్చివేస్తుందంటూ కూడా కొంతమంది విరుచుకుపడ్డారు. అయితే వాస్తవానికి ఇది పేదలు ఉన్నారా, లేదంటే దాంట్లో ధనవంతులు వాళ్ళని ఉసిగొల్పారా అనేది కూడా ఇంకా తెలియాల్సిన అవసరం ఉంది. బట్ చాలా మంది మాత్రం బయటకు చెప్తున్నారు. కొంతమంది ఆవేశంగా రేవంత్ రెడ్డి పైన కూడా కొంత విమర్శలు చేశారు. అదే సమయంలో కేసీఆర్ ను ఉద్దేశించి కొన్ని ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ అన్నా ఎక్కడున్నావు, మమ్మల్ని కాపాడే నాయకుడు నువ్వే ఉన్నావు అనేది కూడా వాళ్ళు మాట్లాడుతూ ఆవేశంగా ఆవేదనతో మాట్లాడారు. గతంలో ఉన్నప్పుడు మా జోలికి రాలేదు మీరు, మేము స్వేచ్ఛగా ఇక్కడ ఇండ్లలో ఉండడానికి మీరు ఆస్కారంగా ఉండేది, కానీ ఇప్పుడు ఒక్కసారిగా ప్రభుత్వం మారిపోవడంతో ఈ సర్కారు హైడ్రా పేరుతో మా ఇళ్లను కూల్చేసింది, మేము రోడ్డు మీద పడ్డాము అని కూడా వాళ్ళ ఆవేదనతో మాట్లాడినటువంటి పరిస్థితి. కనుక కేసీఆర్ అన్న నువ్వు మళ్ళీ రావాలి, మాకు అండగా మీరే నిలబడాలి అనేటువంటి వ్యక్తిగా బాధితులు కేసీఆర్ గుర్తు చేసుకున్నటువంటి పరిస్థితి మనం చూసాం. కేసీఆర్ హయాంలో మా బతుకులు మంచిగానే ఉంటాయి, ఇప్పుడే మా బతుకులు ఖరాబ్ అయినాయి అంటూ వాళ్ళ ఆవేదన వ్యక్తపరిచారు. ఏదైనప్పుడు కూడా ఇది ఒకటే కాదు, చాలా మంది వాస్తవానికి 90% మంది పైగా కూడా ధనవంతులై, అదేవిధంగా పెద్ద పారిశ్రామికవేత్తల కట్టించినటువంటి సినీ ప్రముఖులకు సంబంధించినటువంటి బిల్డింగ్లనే నీలమట్టం చేస్తోంది హైడ్రా. అయితే అక్కడక్కడ రీసెంట్ గా కట్టుకున్న వాళ్ళు కావచ్చు, చిన్న చిన్న భవనాలు నిర్మించుకున్న వాళ్ళు కావచ్చు, వాళ్ళకు కూడా కొన్నిసార్లు ఇలాంటి ఎఫెక్ట్ అయితే కనిపిస్తోంది. అలాంటి వాళ్ళే కొన్నిసార్లు ఈ ప్రభుత్వం మీద ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి విమర్శిస్తున్నారు. కానీ సాధారణంగా మాత్రం ఈ హైడ్రా మీద మాత్రం పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం అవుతోంది. చాలా చోట్ల మిశ్రమ స్పందన కూడా వస్తోంది. అంటే భవిష్యత్తు తరాని కోసం ఖచ్చితంగా చెరువులు, కుంటలు, నాలాలు ఉండాల్సిన అవసరం ఉంది.
అలాంటి వాళ్ళు ఇష్టానుసారంగా కబ్జా చేసి ఈ రకంగా చేయడం అనేది ఇది ఖచ్చితంగా మంచి నిర్ణయమే అని కూడా చాలా మంది చెప్తున్నటువంటి మాట. అయితే నిన్న జరిగినటువంటి సంఘటనతో కేసీఆర్ మాత్రం ఒకసారి గుర్తు చేసుకున్నారు. ఈ గత ప్రభుత్వమే బాగుండే అన్నటువంటి విషయం మీద వాళ్ళు చెప్పారు. మళ్ళీ రావాలన్నా అని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఆయన ఎస్, మరి ఇష్యూతో బాధితులకు అండగా కేసీఆర్ నిలుస్తారనుకోవచ్చా? మళ్ళీ జనాల్లోకి వచ్చి ఈ విషయంపై ఏమన్నా పోరాడే అవకాశం ఉంటుందంటారా నరేందర్? ఎగ్జాక్ట్లీ. కాసేపటి క్రితం తెలంగాణ భవన్ లో కూడా కేటీఆర్ మాట్లాడారు. షేర్లింగంపల్లి నియోజకవర్గానికి సంబంధించినటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జీలు, అదేవిధంగా కార్పొరేటర్లు, నేతల సమక్షంలో కేటీఆర్ కూడా మాట్లాడడం జరిగింది. మా ప్రభుత్వ హయాంలో ఎక్కడ కూడా ఇట్లాంటి హైడ్రా పేరుతో ఎక్కడ మేము కూల్చోలేదు. ప్రజలందరూ హైదరాబాద్ లో చాలా సంతోషంగా శాంతియుతంగా ఉండే విధంగా మేము అలాంటి వాతావరణం నెలకొల్పాము. మళ్ళీ కేసీఆర్ వస్తే మంచి రోజులు వస్తాయని కూడా కేటీఆర్ మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చాలా తప్పులు చేస్తోంది. ఈ తప్పుల్ని కప్పుపుచ్చుకునేందుకు హైడ్రాని ముందు పెట్టి ఇష్టానుసారంగా రాజకీయం చేస్తోందంటూ కేటీఆర్ మాట్లాడారు. బట్ భవిష్యత్తులో ఖచ్చితంగా కేసీఆర్ మళ్ళీ అధికారంలోకి వస్తారు. మీ అందరికీ హైదరాబాద్ మళ్ళీ సేఫ్ సిటీగా మారుస్తాము, ఎవరికి ఇబ్బంది కలగనీయము అని కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు రాష్ట్ర ప్రజలకు కావచ్చు, గ్రేటర్ హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్రజలు చెప్తున్నారు. వాస్తవానికి హైదరాబాద్ లో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో కూడా తెలంగాణ రాష్ట్ర సమితి మాత్రమే గెలిచింది. అది జీర్ణించుకోలేని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మధ్యతరగతి ఇళ్ల మీద పడుతోందని కూడా రేవంత్ రెడ్డి ఉద్దేశించి కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు. వాటి చూడాలి. దీని మీద బయట మాత్రం మిశ్రమ స్పందన, కొన్ని దిక్కుల పాజిటివ్ టాక్ రాగా, కొన్ని ఏరియాల్లో మాత్రం కొంత మధ్యతరగతి వాళ్ళ ఇల్లు కూడా కూలిపోతున్న నేపథ్యంలో కొంత వ్యతిరేకత అయితే కనిపిస్తోంది. ఓకే నరేందర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.